హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎండిఏ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో కాశ్మీర్ ట్రిప్ సిరీస్ పార్ట్ 1 చూసారు. ఇది కంటిన్యూషన్ పార్ట్ 2. ఈ వీడియోలో డే 2 ఇన్ సోన్మర్గ్, డే 3 ఇన్ గుల్మర్గ్ కవర్ చేశాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. డే 2 మార్నింగ్ హోటల్ నుంచి స్టార్ట్ అయ్యాం. శ్రీనగర్ నుంచి సోన్మర్గ్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. సో, మేము మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. మీరు కాశ్మీర్ ట్రిప్ పార్ట్ 1 చూడనట్టయితే పైనున్న ఐ సింబల్‌ని క్లిక్ చేసి పార్ట్ 1 వీడియోని చూడండి. ఎందుకంటే పార్ట్ 1లో ఈ కాశ్మీర్ ట్రిప్ మొత్తాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సోన్మర్గ్ 15 కిలోమీటర్స్ దూరం ఉండగా అక్కడ లోకల్ యూనియన్ క్యాబ్స్‌ని రెంటల్‌కి తీసుకోవాలి. ఎందుకంటే స్నోఫాల్ ఎక్కువ ఉందని. నార్మల్ కార్స్ అయితే టైర్స్ స్కిడ్ అయితాయి. కానీ లోకల్ యూనియన్ క్యాబ్స్‌కి టైర్స్‌కి చైన్ వేసి ఉంటాయి. సో, మనకి స్కిడ్ కావు. ఈ క్యాబ్ షేరింగ్ కూడా ఉంటాయి. కానీ మేము ఒక పర్సనల్ క్యాబ్‌ని 2500కి రెంట్‌కి తీసుకున్నాము. ది సింధ్ రివర్. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం మూలంగా క్యాబ్స్ అన్నీ ఆగిపోయాయి. ఈ 15 కిలోమీటర్స్‌నే మాకు 2 అవర్స్ టైం పట్టింది. థజ్వాస్ గ్లేషియర్‌కి వెళ్ళాలంటే పోనీ రైడ్‌ని రెంటల్ తీసుకోవాలి. పోనీ రైడ్‌కి చాలా కాస్ట్ చెప్తారు. మీరు ఖచ్చితంగా బార్గెయిన్ చేయాలి. మాకు 2 హార్సెస్‌కి 5000 చార్జ్ చేశారు. మేము పోనీ రైడ్ మాట్లాడుకునే అప్పుడు వీడియోస్, ఫోటోస్, రీల్స్ తీస్తామని మా దగ్గరికి వచ్చారు. మాకు బేబీ ఉండటం వలన ఫోటోస్ దిగలేమని అతన్ని హైర్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు చూసేవి వాళ్ళు తీసిన క్లిప్స్. సోన్మర్గ్ నుంచి శ్రీనగర్ హోటల్‌కి రిటర్న్ అయిపోయాం. డే 3 నెక్స్ట్ డే మార్నింగ్ గుల్మర్గ్‌కి స్టార్ట్ అయ్యాం. శ్రీనగర్ నుంచి గుల్మర్గ్‌కి 50 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. హిల్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కెట్ ఉంటుంది. అక్కడ స్నో బూట్స్ అండ్ జాకెట్స్ రెంటల్‌కి తీసుకోవాలి. దానికి మాకు 600 చార్జ్ చేశారు. ఇదే అండి గుల్మర్గ్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ బై వాక్ వెళ్ళాలి. నేను బై వాక్‌నే ప్రిఫర్ చేయమంటాను. ఎందుకంటే పోనీ రైడ్ వాళ్ళు 1 కిలోమీటర్ అయినా చాలా చార్జ్ చేస్తారు. ఆ క్యాబ్‌నైతే ఆర్మీ వాళ్ళు లోపలికి అలౌ చేశారు. ఎందుకంటే మాతో పాటు చిన్న బేబీ ఉందని.
ఇదే అండి గండోలా రైడ్‌కి ఎంట్రన్స్. గండోలా రైడ్ టికెట్స్ వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో 1 వీక్ ముందే బుక్ చేసుకోవాలి. తత్కాల్ టికెట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మీది ఏ స్లాట్ అయినా 2 అవర్స్ ముందే ఇక్కడ రీచ్ అయిపోండి. ఎందుకంటే ఇక్కడ 2 ఫ్లోర్స్ అంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఫైనల్లీ గండోలా రైడ్‌లో కూర్చున్నాం. వ్యూని బాగా ఎంజాయ్ చేశాం. ఇదే ఫేజ్ 1 గండోలా రైడ్. బ్యాడ్ వెదర్ కారణంగా ఫేజ్ 2కి అలౌ చేయలేదు. అయినా మేము చిన్న బేబీ ఉందని ఫేజ్ 2కి టికెట్స్ బుక్ చేయలేదు. ఈ గండోలా రైడ్ వచ్చేసి ఏషియాస్ సెకండ్ లార్జెస్ట్ రోప్‌వే. అండ్ ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేయడానికి ఉంటాయి. అందులో ఐస్ స్కేటింగ్, ఏటీవీ రైడ్ యాక్టివిటీస్ చేయవచ్చు. ఫేజ్ 1లో టైమ్ స్పెండ్ చేసి మేము కేబుల్ కార్‌లో మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇదే అండి పార్ట్ 2లో మా సోన్మర్గ్ అండ్ గుల్మర్గ్ ఎక్స్‌పీరియన్స్. నెక్స్ట్ పార్ట్ 3లో పెహల్గామ్‌లో మా డేంజరస్, అడ్వెంచరస్ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.